హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దావీదు కీర్తన 9వ అధ్యాయం చదువుకుందాము. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించుదును. నా పూర్ణ హృదయము, నా పూర్ణ మనసుతోని యెహోవాను నేను స్తుతిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీరు అందరూ నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మనం అందరం ఏకీభవించి దేవునిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా తప్పు చేయకండి, తప్పులో పడకండి, దేవుని రాజ్యం వెతకండి, దేవునిలో ఉండండి. చాలామంది ప్రేమకు బానిసైపోతున్నారు, చాలామంది మత్తుకు బానిసైపోతున్నారు, చాలా కృంగిపోతున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకు, దేవుడు మనకిచ్చినటువంటి జీవితము మనం చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు కృంగిపోవద్దు, మీరు నలిగిపోవద్దు, మీరు వెనుకపడిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు పని చేయండి, పనిలో ప్రతిఫలాన్ని మీరు ఆశించండి. ఆ పని చేసుకుంటా మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు దేవుడు మనకి 100% దీవిస్తూ ఉంటాడు. దావీదు కీర్తన మనము అధ్యాయంలో నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణమైనటువంటి హృదయంతో మనం దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవునిలో మనం ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గమనించాలా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మీరు మంచి మంచి పనులు చేయండి, మంచిలో మీరు ఉండండి, మంచి జీవితాన్ని మీరు ఎంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితాన్ని మనము దేవునిలో సంపూర్తిగా మనము సమర్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించండి, దేవునిలో ఉండండి. దేవునిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మనకు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడు మంచి ఫలాలు మనకి ఇస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మండి, దేవునిలో ఉండండి, దేవునిలోనే మీరు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న వీడియో, చిన్న మాటలు, చిన్న జీవితాన్ని మీరు దేవుని దగ్గర మీరు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీరు మత్తుకు బానిస కాకండి, వ్యభిచారానికి బానిస కాకండి, మీరు దొంగతనానికి బానిస కాకండి. విషయంలో కూడా మీరు కష్టపడండి. కష్టంతో సంపాదించినటువంటి ప్రతిఫలాన్ని మీరు ఆశించి దేవుని దగ్గర మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా